నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం అందించే రుణ సదుపాయాలను సద్వినియోగపరచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. సోమవారం తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కళాక్షేత్రం నందు రుణమేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1616 మంది రుణమేళాకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోగా వారందరికీ సోమవారం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక హాజరై వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించే రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ సుబ్బారావు మరియు వివిధ బ్యాంకు మేనేజర్లు, మున్సిపల్ మెప్మా సీఎంలు, ఆర్పీలు పాల్గొన్నారు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ లోన్స్ ఇవన్నీ సజ్జం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే కమ్మారెడ్డి, అలానే బీసీలు ఇలాంటి లోన్స్ ఇస్తున్నారు కాబట్టి ఏమేమి అప్లికేషన్ కావాలో మన ఎన్ని బ్యాంకు వాళ్ళని చెప్పడం జరిగింది. అలానే వివరంగా మన కమిషనర్ గారు చూడడం జరిగింది కాబట్టి అవన్నీ సరి చూసుకొని బ్యాంకు అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. మధ్యతరగతి అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బతుకులు బాగుపడాలనేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బీసీ, ఓబీసీ అలాగే కాపు కార్పొరేషన్ల ద్వారా యూనిట్ కాస్ట్ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కాస్ట్ పెట్టి అందులో 50% వరకు సబ్సిడీ ఇస్తూ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తూ ఉంది. 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత నెల 25 వరకు అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేశారు. మన పట్టణం ముందు 1616 అప్లికేషన్లు వచ్చాయి. వాటన్నింటినీ కూడా ఈరోజు బ్యాంకర్స్ యొక్క సమక్షంలో ఫిజికల్గా అప్లికేషన్ని కూడా మనం తీసుకొని వాటన్నీ కూడా స్క్రూటినీ చేసి మళ్ళీ బ్యాంకులు పంపిస్తే కనుక బ్యాంకుల వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తారు. వాటి ప్రకారంగా మళ్ళీ ఈ యొక్క లోన్లు ఎంతైతే ఉన్నాయో వాటన్నీ కూడా శాంక్షన్ ప్రక్రియ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా జరగబోతుంది. దీనికి సంబంధించి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి అన్ని వార్డులకు సంబంధించిన వారి అందరినీ కూడా ఈరోజు మీ యొక్క ఫిజికల్ అప్లికేషన్స్తో పాటుగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు కానీ, బ్యాంకు పాస్బుక్ కానీ, క్యాస్ట్, ఇన్కము, పాన్ కార్డు, ఫోటోతో సహా ఇక్కడ సబ్మిట్ చేసి ఈరోజు కోరాం. దానికి అనుగుణంగానే ఈరోజు టౌన్లో ఉన్నటువంటి ఎవరైతే అప్లై చేస్తారో వారందరూ కూడా వచ్చి ఈ యొక్క అప్లికేషన్లు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా బ్యాంకర్స్ యొక్క సమక్షంలో స్క్రూటినీ చేసి బ్యాంకర్స్కు సబ్మిట్ చేయడం అవుతుంది. దేరాఫ్టర్ బ్యాంకర్స్ యొక్క ఆ యొక్క లబ్ధిదారు సంబంధించిన అప్లికేషన్ సంబంధించినటువంటి సిబిల్ స్కోర్ ఏ విధంగా ఉందో ఆ స్కోర్ ప్రకారంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ప్రక్రియను ఇస్తారు. సెలక్షన్ అనేటువంటి ప్రక్రియ యాజ్ పర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా స్టార్ట్ అవుతుంది. ఇదైనాక మళ్ళీ ఫిజికల్ యూనిట్ ఉందా లేదా అనే విషయాన్ని గమనించుకొని లోను శాంక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణ 24వ వార్డులో సోమవారం పర్యటించారు. పట్టణంలోని మల్లిపాడు గేటు నుండి మెయిన్ డ్రైన్ పూడికలు తీయించి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పంట కాలువలో భాగంగా 24వ వార్డులోకి రావడం జరిగింది. అలానే ఇక్కడ మెయిన్ సమస్య వచ్చేసి రైల్వే గేట్ ఉంటానా అక్కడ ఈ కుక్కంతా పేపర్లు కానివ్వండి, ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, ఇలా పిచ్చి మొక్కలు కానీ ఇలాంటి అడ్డం పడి ఆ రైల్వే ట్రాక్ కూడా ఆగిపోవడం జరిగింది. అది త్వరలోనే మేము మాట్లాడి ఆ రైల్వే వాళ్ళకి లెటర్ ఇచ్చి అక్కడ కూడా క్లీన్ చేపిస్తానని చెప్తున్నాను. అలానే మెయిన్గా ఎక్కడైతే ఈ పిచ్చి మొక్కల ఈ కొమ్మలు అడ్డం పడి ఆగిపోతుందో అవన్నీ తీపిచ్చి సరిగా శానిటేషన్ జరుగుతుందా లేదని పరిశీలించి వార్డుల్లో ఇక్కడ మెయిన్ కాలువ
పంటకాలు క్రీడ అయితేనే మన వార్డుల్లో నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ పోవటం జరిగింది కాబట్టి ఎక్కడైతే అడ్డం పడినాయో అవన్నీ తీపియటం జరిగింది గ్యాంగ్ వర్క్ పెట్టి. అలానే శానిటేషన్లో భాగంగానే అలానే ఈ రోజున మీరు అందరూ చూస్తున్నారు ప్రతి చోట మన వార్డుల్లో ఎక్కడైతే రోడ్డు కానీ డ్రైన్స్ కానీ మనం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. ఇవాళ 24వ వార్డులో మల్లిపాడు గేట్ దగ్గర నుంచి పంటకాలం గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. విజిట్ చేయడానికి చైర్మన్ గారు వచ్చారు. 26 మంది వర్కర్స్తో లోపల నుంచి పూడిక తీయటం వల్ల వాటర్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. ఇక్కడ మల్లిపాడు గేట్ నుంచి కాలనీల కొబ్బరి తోటల దాకా ఈ గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం 93వ వార్షికోత్సవం వసంత నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీ వరకు జరుగుతున్న ఈ మహోత్సవంలో భాగంగా 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. దారా రవిశంకర్, శశికళ దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించారు. కూర్చోడు అయ్యో దయచేసి విషయాలు అది కూడా గమనించుకొని సాగండి. కొడు నిన్న సాయంత్రం కళ్యాణ మహోత్సవంలో ఇద్దరిగా కనిపిస్తున్నటువంటి అమ్మవారు అన్ని శక్తులకి సమన్విత స్థానం ఏదైతే ఉంచేటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపానికే సీత అని పేరు. సత్యం చంద్రమా ఆదిత్య సత్యమోమిని విశ్వావసు నామ సంవత్సర స్వామివారి యొక్క విశేషమైన మహాశాంతి కళ్యాణం జరుగుతుంది. కావున భక్తులను విచ్చేసి విశేష తరంబరాలు, ముత్యాల తరంబరాలతో స్వామివారిని అలంకరిస్తారు. తదుపరి స్వామివారు కూడా ఈ సంవత్సరం 50వ సంవత్సరం సందర్భంగా శేషవాహనం తయారు చేయించారు. అగ్గపెద్ది బాలగోపాలం గారి కుమార్తెలు, మనమళ్ళు ఈ కార్యక్రమానికి చేదోడవాదుడుగా చేశారు. కావున భక్తులను విచ్చేసి ఈ సంవత్సరం దారా రవిశంకర్ దంపతులు స్వామివారి యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆ యాజ్ఞిక స్వామి, మెట్టా పార్సారథి గారు తదితరులు స్వామి యొక్క కళ్యాణ వైభవాన్ని తిలకించి భక్తులందరూ ఆనందింపజేయకూరుతున్నాము. అదేవిధంగా సాయంకాలం లడ్డూ ప్రసాదం, ఉచిత లడ్డూ ప్రసాదాన్ని వినియోగిస్తాం. ముత్యాల తరంబరాలు, ముత్యాలను కూడా భక్తులు ప్రతి ఒక్కరికి ఆడవారికి ఇస్తాం. అదేవిధంగా రెండో భద్రాచలంగా పిలువబడే మార్కెట్ గాడిబావి సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. గత నెల 30వ తేదీ నుండి ఈ నెల 8వ తేదీ వరకు శ్రీ సీతారామయ్య స్వామివారి ప్రత్యేక అలంకారంలో కుంకుమార్చన, త్రయాణిక దీక్ష మరియు సీతారామ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కళ్యాణరామ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి జీవి అమర్నాథ్ పర్యవేక్షించారు. ఎలాంటి మొగుడు కావాలో మీకు ఎలాంటి శేషస్య సహస్రఫణ మణిమణశోపవత్యం భోవతిరైవ దిక్పాలక పరిపాలితే పంచమహానగాధిష్ఠితే అనేకథా జినిత్వా సీతమ్మ తల్లిని రామచంద్ర ప్రభువుకి అంటే
లక్ష్మీదేవి, కాళీదేవి ఈశ్వరుడు, కామేశ్వరి దేవి అని కొంతమందికి కూడా అమ్మవారి స్వరూపంగా భావించాము. మంగళమైనటువంటి మంగళ వాయిద్యములతో ఆమె బాగా ప్రవాహంగా ఉండేటువంటి కొట్టుకుపోతుంటే బాగా ఇంకా మరగకుండా సోమతం నల్లతను నవిలింది. నవిలి కాడి పూజ చేస్తాము. బాలార్కోటి సీతామణికి జీవ శరదాం శతం జై శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 6 గంటల నుండి గ్రామ బలిహరణ మరియు 9 గంటలకు స్వామివార్ల ఎదుర్కోలా మహోత్సవం అతి వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకు సీతారామచంద్ర స్వామివారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవము మన సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అతి వైభవపేతంగా జరిగింది. దీనికి వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబు గారు, కార్యనిర్వహణాధికారి డివి అమర్నాథ్ గారు మరియు వి గోపాలకృష్ణ గారి ప్రోద్బలంతో వారి సహాయ సహకారంతో స్వామివారి కళ్యాణము అతి వైభవపేతంగా జరిగినది. తెనాలి గ్రామ ప్రజలకి పట్టణ ప్రజలకు తెలియజేయడం అనగా శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్ గాడిబాబు సెంటర్ తెనాలి వసంత నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి తిరుకళ్యాణం అత్యంత వైభవంగా శాస్త్రోత్తంగా స్మార్తాగమ శాస్త్రోత్తంగా అత్యంత రంగ వైభవంగా శ్రీ టీటీడీ ఆగమశాస్త్ర పండితులు వారి వ్యాఖ్యానంచే కోగంట రాంబాబు గారి పర్యవేక్షణలో మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున భక్తులందరికీ సకల సౌకర్యాలు కలిగిస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయం చేసినందుకు మీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా టీడీపీ మద్దతు తెలిపిన కారణంగా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఖలీల్ వెల్లడించారు. 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత కేంద్రంలో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల పట్ల వ్యతిరేకతతో మరి తరతరాలుగా రాజ్యాంగం ఆర్టికల్ 370+36ని రక్షిస్తూ గత ప్రభుత్వాలు మరి భూతల స్వర్గంగా ఉండేటువంటి కాశ్మీర్ రాష్ట్రాన్ని ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. దాన్ని మరి బడా ధనవంతుల కోసం, అదానీల అంబానీల కోసం మరి కేంద్ర ప్రభుత్వం ద్వారాలు తెరిచి ఒక్క ఆర్డినెన్స్తో ఈ 370 అధికారాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేసింది. తీర్మానం చేసి ఉగ్రవాదాన్ని మేము రూపుమాపామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. కానీ వాస్తవంగా ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఉగ్రవాద చర్యలు జరిగినాయి, ఎంతమంది జననాశనం జరిగిందనేది చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలన్నీ తప్పని తేలిపోయింది. అదే రకంగా మరి త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, ఇప్పుడు వక్ఫ్ చట్టంలో కానీ, వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి 22 మంది కమిటీ సభ్యుల్లో 10 మంది మాత్రమే ముస్లింలు, 12 మంది ముస్లిమేతరుల్ని పెట్టి, ముస్లిమేతరుల్ని చైర్మన్గా పెట్టి దాన్ని వక్ఫ్ ఆస్తుల్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం తన తాబేదారులు దారాదత్తం చేయడం కోసం లక్షల ఎకరాల భూమిని, వక్ఫ్ ఆస్తుల్ని కూడా సర్వనాశనం చేసే దిశలో ఈరోజు ప్రయాణం చేస్తుంది. దానికి మద్దతుగా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరి కూటమి ప్రభుత్వం మరి అనుకూలంగా ఓట్లు వేసి ఆ తీర్మానాన్ని రాజ్యసభలో, లోక్సభలో గెలిపించారు.
తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వాన్ని నేను రాజీనామా ఇస్తున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.